So, hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే మనకి 2025 సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరితో అయితే రాయించదలుచుకున్నారో సో ఆ పిల్లల యొక్క పేరెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే సైనిక్ స్కూల్ 2025లో ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో వచ్చే ఈ నోటిఫికేషన్కి మనం ముందుగానే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్పటికప్పుడు మనకి రెడీ అవ్వచ్చు, రెడీ అవ్వకపోవచ్చు. సో మీరు ఇప్పటి నుంచి అవి రెడీ చేసుకుంటే సో నోటిఫికేషన్ రాగానే మనం అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఎవరైతే సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఎవరైతే పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారో ఆ పేరెంట్స్ అందరూ కూడా ముందుగా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఉంచాలి. ఆ డాక్యుమెంట్స్ ఏ ఫార్మాట్లో ఉండాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. సో అయితే మనం సైనిక్ స్కూల్కి అప్లై చేసే సమయానికల్లా ముందుగా కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫోటో. సో మొదటిది ఫోటో, సెకండ్ సిగ్నేచర్, తర్వాత థంబ్ ఇంప్రెషన్. ఈ మూడు కూడా ఎవరి దగ్గర అయినా సరే రెడీగానే ఉంటాయి. వీటి గురించి ప్రత్యేకంగా మనం ఏం చేయవసరం లేదు. అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే కేటగిరీ సర్టిఫికేట్, డొమైసైల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. కేటగిరీ సర్టిఫికేట్, డొమైసైల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఈ మూడు డాక్యుమెంట్స్ని కూడా ముందుగా మనం రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సో ఈ మూడు డాక్యుమెంట్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవాలి? సో ఇందులో మొదటిగా కేటగిరీ సర్టిఫికేట్ అంటే ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, డిఫెన్స్ పర్సన్స్కి అయితే సర్వీస్ సర్టిఫికేట్. ఓకే, వాళ్ళు ఏ కేటగిరీలోకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. ఓకే, ఏవైనా రిజర్వేషన్స్ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో ఆ రిజర్వేషన్స్ ఉంటే ఆ రిజర్వేషన్స్ ఇందులో మనకి మూడే రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ ఓబీసీ, తర్వాత జనరల్ అండ్ డిఫెన్స్. మొత్తం 5 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో ఈ 5 కేటగిరీస్లో మీ పిల్లలు ఏ కేటగిరీ వస్తే ఆ కేటగిరీలో కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సో ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్, ఎస్టీ అయితే ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్, జనరల్ అయితే జనరల్ సర్టిఫికేట్, ఓకే, డిఫెన్స్ అయితే సర్వీస్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అనేవి మనం రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు వాటిని మనం బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత డొమైసైల్ సర్టిఫికేట్ అంటే స్టూడెంట్ ఏ స్టేట్లో రాస్తున్నాడో ఆ స్టేట్ యొక్క సర్టిఫికేట్, అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో తను ఆ స్టేట్కి లోకల్ కేటగిరీలో వస్తాడా, నాన్ లోకల్ కేటగిరీలో వస్తారా తెలియడం కోసం వాళ్ళు డొమైసైల్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయమంటారు. కాబట్టి మీరు ఈ డొమైసైల్ సర్టిఫికేట్ ఒక ఫార్మేట్ అనేది ప్రీవియస్ సైనిక్ స్కూల్ నోటిఫికేషన్లో అయినా వస్తుంది, లేదా మన నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత అందులో కూడా ఫార్మేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫార్మేట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ సర్టిఫికేట్ని ఏంటంటే మీ ప్లేస్లో ఉన్న ఎంఆర్ఓతో సిగ్నేచర్ చేయించుకొని తీసుకొని రావాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ 3 సర్టిఫికేట్స్ కూడా ఏ ఫార్మేట్లో ఉంటాయి? సో ఆ 3 సర్టిఫికేట్స్ యొక్క ఫార్మేట్స్ అనేవి మీకు చూపిస్తాను. సో మీరు అదే ఫార్మేట్లో చేయించాలి. చూడండి, ఓబీసీ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ లేదా ఓబీసీ సర్టిఫికేట్ అనే వాళ్ళు చేయించుకోవాలి. బీసీ కేటగిరీ ఉన్న వాళ్ళందరూ కూడా ఓబీసీ సెంట్రల్ సర్టిఫికేట్ అంటారు. ఇది మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ సర్టిఫికేట్ వేరు. ఓబీసీ సర్టిఫికేట్ ఈ ఫార్మేట్లో మీకు దగ్గరలో ఉన్న సచివాలయాలు అయితే సచివాలయాల్లో, లేదా మీ సేవస్లో అయితే మీ సేవస్లో ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు మీ పిల్లవాడి పేరు పైన, ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ పేరు పైన ఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో ఇది మీరు తీసుకోవాల్సిన మొదటి సర్టిఫికేట్. బీసీ వాళ్ళందరూ తీసుకోవాల్సిన సర్టిఫికేట్ ఓబీసీ. దాని యొక్క ఫార్మేట్ ఈ విధంగా ఉండాలి. సో మనకి మీ సేవలో అయినా సచివాలయంలో అయినా ఇప్పుడు ఇచ్చిన ఫార్మేట్ ఇందులోనే ఉంటుంది. సో అది క్రిమీ లేయర్లోకి వస్తే మీరు క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అయితే నాన్ క్రిమీ లేయర్లోకి తీసుకోవాలి. తర్వాత ఓబీసీ సర్టిఫికేట్
అది ఏంటి కేటగిరీ సర్టిఫికేట్లోకి వస్తుంది. అలా కాకుండా ఎవరైతే డిఫెన్స్లో వర్క్ చేస్తున్నారో, ఓకే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు డిఫెన్స్ కేటగిరీలోకి వస్తారు. సో వాళ్ళు ఈ ఫార్మెట్లో మనం వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే ఫార్మేట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇందులో మనకి సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ ఫార్మేట్లో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు తీసుకోవాలి. మీరు మీ సేవలో అప్లై చేస్తే ప్రజెంట్ ఈ ఫార్మేట్లోనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత డొమైసైల్ సర్టిఫికేట్. సో ఇదంతా కూడా సైనిక్ స్కూల్ నోటిఫికేషన్, ప్రీవియస్గా ఇచ్చిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ మీరు గూగుల్లో టైప్ చేస్తే ఈ నోటిఫికేషన్ వస్తుంది. ఇందులోనే డొమైసైల్ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో. సో ఆ డొమైసైల్ సర్టిఫికేట్ కూడా మీరు ఆ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ డొమైసైల్ సర్టిఫికేట్ కూడా చేయించుకోవాలి. ఓకే, డొమైసైల్ సర్టిఫికేట్ మీన్స్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్, లేదా మనకి న్యూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ చేయించుకోవచ్చు. అయితే ముందుగా మీరు అప్లై చేసి చేయవలసిన సర్టిఫికేట్స్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, కేటగిరీ సర్టిఫికేట్ ఒకటి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ కేటగిరీ ఉన్న వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ చేయించుకోండి. అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ అయితే ఆ క్యాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికేట్ చేయించుకోండి. జనరల్కి ఎటువంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయవసరం లేదు. జనరల్లో అంటే ఓసీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవసరం లేదు. ఈ విధంగా కేటగిరీ సర్టిఫికేట్, డొమైసైల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డొమైసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్. సో మీరు ఆ స్టేట్కి అంటే లోకల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా కోరుకొండ, కలికిరి లోకల్ స్టేట్స్ కింద వస్తారు. సో మీకు వచ్చిన సీట్ అనేది లోకల్ స్టేట్ కేటగిరీలో రావాలి అంటే సో ఖచ్చితంగా ఆ డొమైసైల్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి వస్తుంది. ఈ విధంగా నోటిఫికేషన్ వచ్చే సమయానికల్లా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకొని ఉంచుకుంటే మనకి ఎగ్జామ్ అప్లోడ్ చేయడానికి ఈజీ అవుతుంది. లేకపోతే అప్పుడు సర్వర్ బిజీ అవుతుంది, అప్లై చేయడానికి మనకు కొంత ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి సో ఈ సర్టిఫికేట్ మీరు ముందుగా రెడీ చేసుకొని ఉంచుకొని సో మీ పిల్లలకి సైనిక్ స్కూల్, నవోదయ అండ్ ఆర్ఎంఎస్ కోచింగ్స్కి ప్రిపేర్ చేయించాలని ఆశిస్తున్నాం. ఓకే, సో మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.